హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజు లంచ్లోకి చూసారా, బచ్చల కూర పప్పు, క్రిస్పీగా ఉండే ఆలూ ఫ్రై, రైస్. సో ఈరోజు నా ఫుడ్ అనమాట. ఇది తినేద్దాం. అసలు బచ్చల కూర పప్పులో నెయ్యి వేసుకున్నానండి, సూపర్గా ఉంది. దీంట్లో వేడి వేడి పప్పు. మనం ఉన్నప్పుడు ఇంట్లో ఇలాంటి ఫుడ్స్ అన్నీ ఆస్వాదించాలి. నెయ్యి వేసుకొని పప్పుతోటి శుభ్రంగా కమ్మగా తింటే అసలు ఆ టేస్ట్, ఆ రుచి అదంతా వేరు ఉంటుందండి. ఇప్పుడే వేడివేడిగా పప్పు వండాను, బంగాళదుంప వేపుడు చేశాను. చూసారా? రండి ఫ్రెండ్స్, తిందాం. చూసారా, వేడివేడి ఫస్ట్ ముద్ద. చాలా బాగుంది. మధ్య మధ్యలో అవేంటి మినప్పప్పు అవి వేసాను, కరకరలాడుతూ ఫ్రై అయితే చాలా బాగుంది. ఈ పప్పు నెయ్యి ముందు చికెన్లు, మటన్లు ఇవేం కూడా పనికిరావు. అంత బాగుంది, బ్రహ్మాండంగా ఉంది పప్పు. ఇలా మంచిగా పప్పు నిండు కలుపుకొని ఒక 4 ఫ్రై ముక్కలు పెట్టుకొని తింటుంటే మధ్యలో పప్పులో ఎండుమిరపకాయ కచ్చకొని కొరుకుని తినేయాలి. ఈ రుచే వేరండి. మీరందరూ ఏం తిన్నారు ఈరోజు లంచ్లోకి? కామెంట్ చేయండి. నేనైతే పప్పు, బంగాళదుంప ఫ్రై, సూపర్ కాంబినేషన్. మనకు నచ్చినన్ని కడుపు నిండి తినడం కూడా ఒక అదృష్టం అండి. ఎందుకంటే చాలామంది దగ్గర డబ్బులు ఉన్నా ఏమున్నా మనకు నచ్చిన ఫుడ్ తినలేరు. కానీ మంచిగా తినడం, రాయించుకోవడం అదంతా కూడా ఒక మంచి అదృష్టం. ఎంత బాగుందండి పప్పు.
చూసారా, ఎండలు బాగా పెరిగిపోయినాయి ఫ్రెండ్స్. బయటకు వెళ్ళినప్పుడు గొడుగు పెట్టుకోవడము, వాటర్ బాటిల్స్ పెట్టుకోండి కంపల్సరీగా. ఎక్కువ ఎండలో బయటకు వెళ్ళడం అవాయిడ్ చేసుకోండి. ఎండ దెబ్బ తగిలితే మాత్రం కోలుకోవడం చాలా కష్టం అవుతుంది. నాకు ఎండ దెబ్బ తగిలింది, అస్సలు లెగలేకపోయాను, అలా ఉంటుంది. సో ఎవరి ఎండలోకి వెళ్ళి ఆరోగ్యాలు పాడు చేసుకోవద్దు, సరేనా? ఇంకా ఇది అయిపోవచ్చేసింది కూర. చూడండి, ఫ్రైలో లాస్ట్లో గ్రేవీ ఉంటుంది కదా, గ్రేవీ అంతా కూడా కలిపేసుకుందాం కూరలోకి. చాలా బాగుంటుంది ఇది. కలుపుకొని తింటుంటే స్వర్గంలో ఉన్నట్టే ఉంది. చాలా బాగా చేసుకున్నాను. పీసెస్ పెట్టుకొని తింటూ మిరపకాయ ఉంది కదా, ఇది కొరుక్కొని తింటే టేస్ట్ సూపర్. మధ్య మధ్యలో ఈ వేపుల్లో పెట్టిన మినపప్పు తగులుతూ ఉంది, కరకరలాడుతూ బాగుంది. అదో రకమైన టేస్ట్. ఎండాకాలం సాధ్యమైనంత వరకు వేపుడు తగ్గించేసుకుంటేనే బాగుంటాయి, ఎందుకంటే దాహం ఎక్కువ వేసేస్తుంది. ఏదైనా కూడా ఒంట్లో ఒప్పుకోండి, వయసు ఉన్నప్పుడే ఏది తినాలన్నా చేయాలన్నా కూడా, తర్వాత ఏమి తినలేం చేయలేం. ఫుల్గా తినేసా ఫ్రెండ్స్. ఇంకా నైట్ వరకు ఏం తినకపోయినా కూడా ప్రాబ్లం లేదు, అంత తినేసాను. చూసారా, నా బుజ్జి బాటిల్, నా ఫేవరెట్ బాటిల్ ఇది. ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. మీకు కనుక నాది వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్, సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్. బాయ్ బాయ్.